రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి గుంటూరు నగరం ముస్తాబైంది. రేపు ఉదయం నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా ముఖ్యమంత్రి క్రీడలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం లయోలా పబ్లిక్ స్కూల్లోని తాజా పరిస్థితిపై మరింత సమాచారం అక్కడి నుంచి మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి గుంటూరు జిల్లా ప్రారంభోత్సవానికి కూడా పూర్తి స్థాయిలో ముస్తాబవుతా ఉంది. ప్రస్తుతం గుంటూరు నగరం సమీపంలో ఉన్నటువంటి నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ వేదిక కూడా రేపు ఉదయం 10 గంటలకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే సభా స్థలం నుంచి కూడా ఈ యొక్క క్రీడలను కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఉదయం 10 గంటలకు కూడా నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కూడా ముఖ్యమంత్రి గుంటూరు నగరానికి చేరుకుంటారు. గుంటూరు నగరానికి చేరుకున్నటువంటి అనంతరం కూడా గుంటూరు సమీపంలో ఉన్నటువంటి నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఉన్నటువంటి క్రీడా సంబంధించినటువంటి మైదానంలో కూడా ఆయా సంబంధించినటువంటి క్రీడలను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. పెద్ద మొత్తంలో కూడా ముఖ్యమంత్రి సంబంధించినటువంటి బందోబస్తు విషయం కావచ్చు, అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులు పూర్తిస్థాయి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి 6 టీవీ స్క్రీన్ పై కూడా ప్రతిష్టంగా చూస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి గారి ఆధ్వర్యంలో అధికారుల యంత్రాంగం అంతా కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లను కూడా చేస్తూ ఉంది. ఇప్పటికే కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా జరగనున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. అధికారులు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ క్రీడలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక గ్రామ, వార్డు, అదేవిధంగా పట్టణాల్లో సైతం కూడా ఈ యొక్క క్రీడలని పెంపొందించి క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసుకురావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధానంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ ఈ యొక్క 5 గేములకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మైదానం అంతా కూడా సిద్ధమైంది. ఈ యొక్క క్రీడలను కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క కాలేజీకి, ఈ యొక్క పబ్లిక్ స్కూల్లో ప్రారంభోత్సవానికి కూడా రానున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శరవేగంగా ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. గుంటూరు నగర సమీపంలో ఉన్నటువంటి లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో కూడా ఈ క్రీడలను ప్రారంభిస్తారు. అనంతరం ఇక్కడ నుంచి కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డు, సచివాలయ పరిధిలో జరుగుతున్నటువంటి క్రీడలన్నీ కూడా ప్రారంభం అవుతాయని చెప్పి కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే క్రీడాకారులకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఉత్తేజపరచాలి, మానసికంగా ధైర్యాన్ని పెంపొందించాలి, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలన్న ఒక ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి గుంటూరు జిల్లా వేదికగా ఈ క్రీడలను కూడా ప్రారంభించాలని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అంతా కూడా గత 3 రోజుల నుంచి కూడా కష్టపడి పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రానున్నటువంటి నేపథ్యంలో కూడా సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం లయోలా పబ్లిక్ స్కూల్లో కనిపిస్తూ ఉంది. మరోపక్క బందోబస్తుకు సంబంధించి కూడా ఇప్పటికే ఐజీ పాలరాజు ఆధ్వర్యం, అదేవిధంగా గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా క్లూస్ టీమ్ పలు విధాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా ఇప్పుడు బందోబస్తుని అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే చూడొచ్చు మనం విజువల్స్లో స్పష్టంగా బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క క్రికెట్ ఆడేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను సంబంధించి కూడా అధికారులు సమాయత్తం చేసి అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వాలీబాల్కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మైదానం కోర్టు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లయోలా కాలేజీలో ఉన్నటువంటి ఈ యొక్క మైదానంలో కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, కబడ్డీకి సంబంధించి కూడా ఎవరైనా పిల్లలు కింద పడితే కనీసం వారికి గాయాలు కాకుండా కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి మ్యాట్లు కూడా తెప్పించడం కూడా జరిగింది. మరి ఆ యొక్క మైదానంలో
పిల్లలు కూడా ఆనందంగా కూడా ఆడేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి సరిగ్గా రేపు ఉదయం 9:55 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి చేరుకుంటారని కూడా తెలుస్తా ఉంది. ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రేపు గుంటూరు వేదికగా ముస్తాబవుతున్నటువంటి యొక్క కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని చెప్పి కూడా 6 టీవీ మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్, 6 టీవీ, గుంటూరు జిల్లా లయోలా పబ్లిక్ స్కూల్ నుంచి. 2024 ఎన్నికల్లో